ఈరోజు నేను గ్రాసరీస్కి వెళ్ళొచ్చాను. నేను టకటక చూపిస్తాను ఏమేమి తెచ్చుకున్నాను అనేది. ఫస్ట్ కాస్కోకి వెళ్ళాము. ఇక్కడ ఈసారి కొత్తగా ఉంటుందని కొత్తగా ట్రై చేద్దామని ఫ్రెంచ్ బ్రెడ్ తీసుకున్నాము. బ్రసెల్ స్ప్రౌట్స్, మైక్రో గ్రీన్స్, స్ట్రాబెర్రీస్. ఈసారి క్రిస్మస్కి ఐ వాంట్ టు బేక్, సో ఐ గాట్ ట్రిపుల్ చాక్లెట్ బ్రౌనీ బ్యాటర్. ఐఎమ్ సో ఎక్సైటెడ్. నెక్స్ట్ ఎవ్రీ టైం తెచ్చుకునేదే ఎగ్స్. ఈసారి వైట్ ఎగ్స్ తీసుకున్నాను అండ్ అన్నీ పడిపోయాయి. we got some pomegranate and persimmons and also last but not least milk. A2 whole milk మేము వాడేది. అది మన కాస్కో హాల్. నెక్స్ట్ ఏమో ఇండియన్ స్టోర్కి వెళ్ళాము. ఇండియన్ స్టోర్లో we got దోసా బ్యాటర్, 2 కట్టెలు మెంతి కూర. ఐ హ్యావ్ అ ప్లాన్ అనమాట. సో ఒకటేమో మేతి ఎగ్ చేద్దామని, ఇంకొకటేమో మెంతికూర పప్పు కోసం. 2 మెంతికూర కట్టలు. అండ్ ఈసారి పెద్ద వెజిటబుల్స్ అని తెచ్చుకునే, లాస్ట్ టైం తెచ్చుకునే బోర్డు ఉన్నాయని. స్ప్రింగ్ ఆనియన్స్, 2 cans ఆఫ్ కోకోనట్ మిల్క్, ఇది నా ఫేవరెట్. 1 can ఆఫ్ కోకోనట్ క్రీమ్, ఉలవచారు ప్యాకెట్, సెసమీ ఆయిల్, 2 blocks ఆఫ్ పన్నీర్, 1 block ఆఫ్ నా ఫేవరెట్ హల్దీరామ్స్ సాఫ్ట్ పన్నీర్. ఇది మనం ఇండియన్ స్టోర్ నుండి తెచ్చుకున్నవి. అండ్ దెన్ థర్డ్ స్టోర్ హోల్ ఫుడ్స్. హోల్ ఫుడ్స్కి మేము అసలు రెగ్యులర్గా వెళ్ళాము. ఈసారి నేను ఒక రెసిపీ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం హోల్ ఫుడ్స్ తీసుకెళ్ళా. ఇదేమో వెజిటేరియన్ డంప్లింగ్స్. నేను డంప్లింగ్స్ ఇంట్లో ఎప్పుడు చేయలేదు, నాకు రాదు, అందుకే ఫ్రోజన్ తెచ్చుకున్నా. ఓకే, ఫస్ట్ టైము కొత్త చీజ్ ట్రై చేస్తున్నా. దిస్ ఇస్ సెయింట్ ఏంజల్ ట్రిపుల్ క్రీమ్. ఇదేమో సాఫ్ట్ బ్రీ చీజ్ అనమాట. ఐ వాంటెడ్ టు ట్రై దిస్ వన్. ఇంకొకటి మాయా కైమాల్ చిల్లీ క్రిస్ప్ ఆయిల్. మా ఆయనకి చిల్లీ సాసెస్ అంటే ఇష్టం, నాకు చిల్లీ ఆయిల్స్ ఇష్టం, సో ఐ గాట్ దిస్ ఫర్ మై సెల్ఫ్. నెక్స్ట్ అసలు హోల్ ఫుడ్స్ వెళ్ళింది దీనికోసం, థాయ్ రెడ్ కర్రీ కొనడానికి. థాయ్ రెడ్ కర్రీ పేస్ట్, కర్రీ కాదు కర్రీ పేస్ట్. దీంతోనే నేను చేసే స్పెషల్ రెసిపీ ఈ వీక్లో చేస్తాను. And that's it guys, that's it for my grocery haul. I hope you like it. Don't forget to hit subscribe if you're watching it on YouTube and follow me if you're watching it on Instagram. Bye.